ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఇప్పుడు ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యంలో నా దేవుని బిడ్డలారా తుయతైరా అనబడుతున్నటువంటి సంఘమునకు, ఆ సంఘపు దూతకు మరి రాసినటువంటి మాటలండి ఇవి. ఆలోచించండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అని ఇక్కడ మరి ప్రభు ఒక సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక సంఘానికి క్రియలు కావాలి, ప్రేమ కావాలి, విశ్వాసము కావాలి, ఆ సంఘము పరిచర్యలో ఉండాలి, ఆ సంఘము సహవాసాన్ని కలిగి ఉండాలి. కనుక ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎరిగి ఉంటాడండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలా మందిలో మనం గమనించినప్పుడు మరి క్రియలుంటే ప్రేమ ఉండదు, ప్రేమ ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే పరిచర్య చేసే తత్వం ఉండదు, పరిచర్య చేయగలిగినటువంటి మనసు ఉంటే సహవాసములో ఉండరండి. కానీ వీటన్నిటిలో కూడా మనము తప్పిపోకుండా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన ఉన్నది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా ఈ 5 కూడా ఒక సంఘము నిలిచి ఉండాలి. సంఘము అనంటే నీవు నేనే కదండి. ఆయన స్వరక్తము చేత కొనబడి సంపాదించబడి నా దేవుని బిడ్డలారా ఆయన శరీరముగా మార్చబడినటువంటి క్రీస్తు సంఘమైనటువంటి నీవు నేను మనందరికీ కూడా ఇటువంటి అనుభవాలు కలిగి ఉండాలనేది దేవుని యొక్క వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. కనుక ఈరోజు వేటిలో తప్పిపోయాం, వేటిలో పడిపోయాం, వేటిలో వెనకబడిపోయాం, వేటిలో ఉండకుండా మనము నా దేవుని బిడ్డలారా మరి మన జీవితంలో కోల్పోతున్నటువంటివి ఏమిటో మనం సరి చేసుకోవాల్సినటువంటి అక్కర అవసరత ఎంతైనా మన మీద ఉందండి. కనుక ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు నేను ఎరుగుదును అంటాడు ప్రభు. అంటే మన సహనాన్ని, మన క్రియలని, ప్రభుకు నిమిత్తమై మన ప్రేమను, మన విశ్వాసాన్ని, మన పరిచర్యను కూడా ప్రభు ఎరిగి ఉన్నాడండి. కనుక ఈ యొక్క క్రియల ద్వారా, ఈ యొక్క విశ్వాసం ద్వారా ప్రభు మనల్ని ఎరిగి మరి ఆయనకి ఎరుకైన వారిగా మనము మారునట్లుగా ప్రభు సహాయం చేయాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఇదిగో నాయన ఈ ఉదయ కాలమందు నా ప్రభ మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభ, ఆయా క్రియలలో, ఆయా నీ క్రియలలో, ఆయా నా తండ్రి నైనా నీ ప్రేమలో, నీ సహవాసములో, ఆయా నీ పరిచర్యలో, ఆయా నీ యొక్క ఆయా విశ్వాసములో మేము ఆయా తప్పిపోకుండా నా ప్రభ ఇదిగో నా తండ్రి మేము నడిపింపబడినట్లుగా అయా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అవునయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.